బి రామాంజనేయులు గారు, డాక్టర్ బి రామాంజనేయులు గారు రిటైర్డ్ ఐఏఎస్ సార్ కూడా వచ్చి మమ్మల్ని మన కమిషనర్ గారు ఎన్ఆర్జీఎస్ కమిషనర్గా చేశారు. సారు వచ్చి మంచిగా అభినందించారు మమ్మల్ని. ఈ ట్రైన్ కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తప్పకుండా సార్ వచ్చి ఇక్కడికి మ్యాజిక్ ట్రైన్ కన్స్ట్రక్షన్ అప్పుడే చూపించడం జరిగింది. అసిస్టెంట్ కమిషనరే కదమ్మా మనకు వచ్చింది, ఏపీఓ గారు అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఆర్జీఎస్ డైరెక్టర్ గారు సార్ కూడా వచ్చారు ఇక్కడికి. కమిషనర్ గారు వచ్చారు. వచ్చి మ్యాజిక్ ట్రైన్ కట్టేటప్పుడు చూసి 5 జిల్లాల నుంచి కూడా తీసుకురావడం జరిగింది స్టాఫ్ని, ఎన్ఆర్జీఎస్ స్టాఫ్ని. ఇంతమంది పరిశ్రమతోటే ఈ ట్రైన్ మేము పూర్తి చేస్తాం. జిల్లాలో కూడా మాకు గుంటూరు జిల్లాలో మాదే ఫస్ట్గా కంప్లీట్ అయింది కూడా. దీనికి ముఖ్య కారణం కూడా మాకు ఊరు పెద్దలు సహకరించడం. మెయిన్ మా సర్పంచ్ గారి చాలా యాక్టివ్ పర్సన్ అండి, చాలా అంటే చాలా యాక్టివ్ పర్సన్. సార్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. పెదపరపూడి మండలం డిప్యూటీ ఎంపీడీగా పనిచేస్తున్నాను. చాలా ముచ్చటగా ఉంది. ఏ గ్రామం అయినా అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామాన్ని నడిపించే సర్పంచ్ గారు ఖచ్చితంగా యాక్టివ్ పార్ట్ తీసుకుంటే, వాళ్ళతో పాటు గ్రామంలో పెద్దలంతా సహకరిస్తే అధికారులను సమన్వయం చేసుకుని ఇటువంటి పనులు చేయగలుగుతారు. కాబట్టి ఈరోజు ఇంతమంది డిప్యూటీ ఎంపీడీ వాళ్ళు 2 జిల్లాల నుంచి ఈ ఊరికి వచ్చారంటే ఆయన చేసిన పనే దానికి కారణం. నేను స్వతహాగా చిన్న కవినండి. ఊరంతా కలిసి ఊతమిస్తే, స్వచ్ఛత సాధనకై సహకరిస్తే ఊరు తీరు మారిపోదా, ఊరి పేరు మారు మ్రోగదా. అలా ఈ ఊరి పేరు మారబోతుంది. తిక్కిరెడ్డిపాలెం సర్పంచ్ గారు మంచి బొర్రవారిపాలెం, దానికి హ్యామ్లెట్. సర్పంచ్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేద్దాం. ఇది చాలా ఉపయుక్తంగా ఉంది. ఆయన చెప్పిన తర్వాత దీనిలో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని నోట్ చేసుకోవడం జరిగింది. దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మ్యాజిక్ డ్రైన్ వల్ల ఆ వేస్ట్ నీరు అనేది, మురుగునీరు అనేది నిల్వ ఉండదు, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి, దోమలు ఉండే బాధ ఉండదు, ఖర్చు తక్కువ అవుతుంది, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అవుతుంది. అలాగే భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందుతాయి. పర్యావరణ హితమైన ఈ పని చేయడంలో మన గ్రామాల్లో మనం అవసరమైన మేరకు ప్రయత్నం చేసి మనం కూడా రాబోయే రోజుల్లో ఈ మ్యాజిక్ ట్రైన్స్ కట్టడంలో ముందు ఉండడానికి స్ఫూర్తినిచ్చిన సర్పంచ్ గారికి, ఇక్కడ ఎంపీడీఓ గారికి, ఎక్స్ జడ్పీడీసీ గారికి, ఇక్కడ పెద్దలకి, అధికారులకి అందరికీ మరొకసారి మనందరం చప్పట్ల ద్వారా ధన్యవాదాలు తెలియజేద్దాం. నమస్కారం.